ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందామండి. ఇంకా 48 గంటలు మాత్రమే మిగిలాయి. కర్కాటక రాశి వారికి కోట్లు గడించే యోగం, ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీకు జాక్పాట్ తగులుతుంది. జూన్ నెల పూర్తి అయ్యే లోపుగా జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు ఇవే. అసలు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ సమయం మీరు కోరుకున్న జీవితం మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం కలిసి వస్తుంది. మీ జీవితంలో మీరు ఊహించలేనటువంటి శుభ పరిణామాలు అయితే మీరైతే ఈ సమయంలో చూడబోతూ ఉన్నారని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ రాశికి సంబంధించినటువంటి వీరికి ఈ సమయంలో వీరి జీవితంలో ముఖ్యమైన మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయండి. అంతేకాదు మీరు చేపట్టిన పనులన్నీ కూడా ఈ సమయాన విజయవంతం అవుతాయి. మీరు కోరిన కోరికలన్నీ కూడా ఈ సమయంలో నిజం కాబోతూ ఉన్నాయి అని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ కర్కాటక రాశి వారికి సమయం అంతా కూడా చాలా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. ఈ రాశి వారికి వీరి ఆరోగ్యపరంగా, కెరియర్ పరంగా, విద్యాపరంగా, వైవాహిక జీవిత పరంగా కూడా ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. మీకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతూ ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా మీకు విముక్తి అయితే లభిస్తుంది. కెరియర్ పరంగా ఈ ఏడాది ఈ కర్కాటక రాశి వారికి మంచి మిశ్రమమైన ఫలితాలు అయితే ఉంటాయి. శనిదేవుడు 7వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో మీకు కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయండి. అయితే శనిదేవుడు మీనంలోకి సంచారం చేయడంతో ఈ రాశి వారు శని సాడేసేత నుండి ఉపశమనం పొందుతారు. ఈ సమయంలో మీరు కష్టానికి తగ్గ ఫలితాలను కూడా పొందవచ్చు. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి శుభవార్తలు వినిపిస్తాయి. గురుడి ప్రభావంతో ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉంటాయి. గతంలో ఉండే సమస్యల నుండి మీరు పూర్తి ఉపశమనం అయితే పొందబోతూ ఉన్నారు. ఈ రాశి నుండి శనిదేవుడు 9వ స్థానంలో సంచారం చేసే సమయంలో శనికంటక ప్రభావం తొలగిపోతుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉంటాయి. అంతేకాదు ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగి పొందవచ్చు. దీంతో పాటుగా గురుగ్రహ ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీరు ప్రతి రంగంలో కూడా ఘన విజయం సాధిస్తారు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. అయితే కుజుడి ప్రభావంతో మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం చాలా అనుకూలత అనేది ఉంటుంది. ఈ కాలంలో మీకు కొన్ని వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు. కర్కాటక రాశి వారు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. ఈ సమయంలో మీరు చాలా సహనంతో ఉండాలి. అప్పుడే మీరు సంబంధాలను బలోపేతం చేసుకుంటారు. మీ భాగస్వామితో చాలా ఆనందంగా గడిపే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి. మే తర్వాత గురుడు 12వ స్థానం నుండి రవాణా చేయడం ద్వారా కూడా అద్భుతమైన ప్రయోజనాలు అయితే పొందే అవకాశాలు అయితే ఉంటాయండి. వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఏడాది అనేక రంగాల్లో శుభ ఫలితాలు అయితే పొందుతారు. మీరు కొందరు వ్యక్తుల సహాయంతో పెద్ద ఆర్డర్ లేదా పెద్ద పెద్ద ప్రాజెక్టులు పొందవచ్చు. దీంతో పాటుగా మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడం వల్ల కూడా మీకు మేలు జరుగుతుంది. ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. గురుడు 12వ స్థానం నుండి రవాణా చేయడం వలన ఈ రాశి వారికి కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. ఏడాది చివరిలో మీరు పెట్టిన పెట్టుబడులకు చాలా మంచి ప్రయోజనాలు అయితే పొందుతారు.
శనిదేవుడి ఆశీస్సులతో మీ వ్యాపారం మెరుగవుతుంది. మీ యొక్క కష్టానికి దగ్గర ఫలితాలు కూడా మీరైతే ఈ సమయంలో పొందుతారు. ఈ ఏడాది వీరి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహిస్తే మేలు. ఈ రాశి నుండి శనిదేవుడు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. ముఖ్యంగా మొదటి 6 నెలలు ఒత్తిడి, అలసట తదితర సమస్యలు అధికంగా ఉంటాయి. గురుడు మే మాసం తర్వాత 12వ స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ సమయంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు మీరు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. విద్యారంగంలో కూడా ఈ రాశి వారు మెరుగైన ఫలితాలు అయితే చూస్తారు. అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గురుడి ప్రభావంతో మీరు ఉన్నత విద్యకు సంబంధించిన రంగాల్లో ప్రవేశాలు కూడా పొందుతారు. మే తర్వాత గురుడు 12వ స్థానంలో ప్రవేశించడంతో పరిస్థితులు అనేవి కొంత బలహీనంగా మారవచ్చు. మరొక వైపు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు అయితే పొందుతారు. మే తర్వాత కేతువు 2వ స్థానం కారణంగా కుటుంబ వాతావరణంలో కొంత గందరగోళంగా ఉంటుంది. కర్కాటక రాశి వారి కొత్త ఏడాది వైవాహిక జీవితంలో చాలా సంతోషకరమైన వాతావరణాన్ని గడుపుతారు. మీరు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. ప్రేమ వివాహం కోసం ప్రయత్నాలు చేసేవారి కోరికలు నెరవేరుతాయి. అయితే వివాహ జీవితంలో నూతన సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు అయితే పొందుతారు. ఈ కాలంలో వైవాహిక జీవితంలో పెద్దగా సమస్యలు ఏమీ కూడా ఉండకపోవచ్చు. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాదు ఈ రాశి వారికి ఈ సమయం చాలా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీరు కోరుకున్న జీవితమే మీకు లభిస్తుంది. చూశారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి వీరికి నచ్చిన వారి కోసం వారి యొక్క సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకునే అవకాశాలు అయితే ఉంటాయి. వీరికి నష్టము కలిగినా, అనారోగ్యము కలిగినా సరే ఏ మాత్రము కూడా లెక్క పెట్టకుండా వీరు పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు వీరు ఎక్కువగా ప్రయాణం చేయే వృత్తులు యందు కూడా రాణిస్తారు. రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులు, ఔషధం ఏజెంట్లు, ప్రచారం చేయవారు కాను కూడా వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపై ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయములు వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు తమ సొంత ఇల్లు విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడప్పుడు వెళదామా అని వీరు అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారి జీవిత భాగస్వామి గడసరని చెప్పాలి. ఇల్లు తీర్చదగలిగినటువంటి నేర్పరి. అదేవిధంగా ఆదాయ వ్యయాల యందు కూడా జాగ్రత్త పడుతుంది. ఈ రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము కలిగే సూచనలు కూడా అధికంగానే ఉన్నాయి. ఈ రాశి వారు ముత్యాన్ని ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కర్కాటక రాశి వారిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.